మీకు ప్రైస్ ఓకే అయితే కనుక బ్లైండ్ గా కొనుక్కునే ఆ క్వాలిటీ అయితే 100% ఈ వెహికల్ లో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ అయితే కనుక హుండాయ్ క్రేటా 1.6 ఆప్షనల్ వెహికల్ అండి, విత్ సన్ రూఫ్, పెట్రోల్ వేరియంట్ కార్. 2019 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్ అండి. 34 వరకు లైఫ్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా 5 ఇయర్స్ అయితే రెన్యూల్ చేసుకోవచ్చు. 1,09,000 కిలోమీటర్స్ ఇదండి, పక్కా షోరూమ్ ట్రాక్. నెంబర్ కూడా ఓపెన్ లో ఇస్తున్నాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇంకా 4 టైర్లు కూడా సుమారుగా 70% టైర్స్ ఉన్నాయి. ఈ వెహికల్ టాప్ ఎండ్ వెర్షన్ కాబట్టి దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ కవర్ అయిపోతాయండి. అది 6 ఎయిర్ బ్యాగ్స్ కానీ, లేదా సన్ రూఫ్ కానీ, ఇంకా అలో వీల్స్, ఇలా 1 బై 1 చెప్పుకుంటే మొత్తం అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అలాగే అన్ని కూడా 100% మంచి వర్కింగ్ కండిషన్ లో అయితే ఉన్నాయండి. వచ్చే సంవత్సరం ఏప్రిల్ మంత్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్ అనే ఉంది. అండ్ వెహికల్ ప్రైస్ 8,85,000, 8,85,000 అండి. ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదు, వచ్చి బండి చెక్ చేసుకోండి, ప్రైస్ అయితే క్లోజ్ చేద్దాం. అలాగే మీ సివిల్ స్కోర్ ప్రొఫైల్ బాగున్నట్లయితే కనుక నియర్లీ 80% వరకు లోన్ కూడా చేయొచ్చండి మనం. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ వెహికల్ వచ్చేసి న్యూ కొండేపాలెం ఫ్లైఓవర్ రోడ్, కాకినాడ లొకేషన్ లో అయితే అందుబాటులో ఉందండి. ఈ వెహికల్ గురించి చెప్పే ముందు ఒక్క మాటలో చెప్పాలంటే కనుక వితౌట్ ట్రైల్ కొనుక్కునేదగ్గ క్వాలిటీ అయితే ఈ వెహికల్లో 100% ఉందండి. ఇంక మనం డీప్ గా వెళ్ళినట్లయితే కనుక ఇది మనకి 2019 మోడల్ అండి, పెట్రోల్ కారు. బండి అంతా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. అండ్ ప్రతి సర్వీస్ కూడా షోరూమ్ లోనే అయిందండి. మీకు నంబర్ బోర్డు కూడా ఓపెన్ గా పెడుతున్నాను, మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే కనుక ఒకసారి ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్ కూడా 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇప్పుడు వెహికల్ తీసుకున్నాక మనం రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదండి, మొత్తం అంత నీట్ గా ఉంది. ఎక్కడ కూడా మీకు కలర్ ఫేడ్ అవడం కానీ, డెంట్స్, గ్లాస్ బ్రేకేజ్ ఇలాంటి ఇష్యూస్ లేదు. అన్ని కూడా చాలా నీట్ గా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయండి. ఇక దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఆప్షన్స్ మాత్రం చెప్తానండి, మొత్తం చెప్పాల్సిన పని లేదు కాబట్టి. ఈ స్టీరింగ్ మౌంటింగ్ కంట్రోల్ వచ్చేస్తుందండి, అలాగే ఒక స్క్రీన్ ఉంటుంది, ఇంకా సన్ రూఫ్ ఉందండి మెయిన్. అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్, జీపీఎస్ అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుందండి. అలాగే స్టార్ట్ బటన్ కానీ, ఆటో క్లైమేట్ ఏసీ, బ్యాక్ వైపర్, రేర్ డిఫోగర్ ఫెసిలిటీ, ఫాగ్ ల్యాంప్స్, 4 అలోవిల్స్, ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కూడా మంచి పెర్ఫార్మెన్స్ లో ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా లేదండి. ఎక్కడ ఎడ్జెస్ లో కానీ, కార్నర్స్ లో కానీ ఎక్కడ రస్ట్ కూడా ఫామ్ కాదు, అంత నీట్ గా ఉంది. ఎవరన్నా దూరం నుంచి బయలుదేరి వద్దాము, వచ్చిన తర్వాత వెహికల్ ఎలా ఉంటుందన్న డౌట్ అవసరం లేదండి. బండి వితౌట్ సెల్ఫ్ కూడా కొట్టకుండా, ట్రైల్ కూడా తీయకుండా కొనదగ్గ క్వాలిటీ అయితే దీంట్లో ఉంది. సో నేను చెప్పినట్లుగా వెహికల్ ఉందా లేదా అనేది ఫస్ట్ పర్సనల్ గా అటెండ్ అయ్యి వెహికల్ చెక్ చేసుకోండి. బట్ బార్గెనింగ్ ఏదైతే ఉందో అది మాత్రం ఫోన్ లో చేయొద్దు, జస్ట్ చెక్ చేయండి వచ్చి.